చెక్ చెక్ చెక్. ठीक है भैया, థ్యాంక్ యూ. మనం నిన్నుంది ఇక్కడే సుకూన్ గెస్ట్ హౌస్ అంట. పర్లేదు, 300 తీసుకున్నాడు డార్మిటరీకి. ఒక్కనే ఉన్నాను కాబట్టి, అంటే ఇంకెవరు రాలేదు, సో ఓకే పర్లేదు. అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్గా రిజర్వ్ ఫారెస్ట్ దగ్గరికనే అనుకుంటున్నాను నేను. ఎందుకు అంటే 600 కిలోమీటర్స్ 12 hours చూపిస్తుంది. సో ఇట్ మీన్స్ రోడ్ ఈస్ బిట్ బెటర్. రోడ్డు బాగుంటేనే అలా చూపిస్తుంది. 615 కిలోమీటర్స్ 12 hours 15 minutes. అండ్ నేను ఇక్కడ వీళ్ళని అడిగినా, లైక్ నిన్న సాయంత్రం తిన్నాం కదా, అక్కడ అడిగితే నీకు ఇది వెస్ట్ బెంగాల్ దాటేంత వరకు కొద్దిగా చిన్న రోడ్లు ఉంటాయి బ్రో, ఎక్కడైనా 1-2 రోడ్లలో గుంతలు ఉంటాయి. వెస్ట్ బెంగాల్ దాటిన తర్వాత అసలు అస్సాం రోడ్లు నీకు నీట్గా ఉంటాయి, కొత్తగా వేసారు అన్నాడు. సో మంచి ఆప్షనే కదా కొత్తగా వేసారు అంటే, అందుకు. సో డైరెక్ట్ బెటర్ ఆప్షన్ నాకు అదే అనిపించింది, డైరెక్ట్గా వెళ్ళిపోవడమే బెటర్ అని. ఎందుకు మధ్యలో ఆగితే మళ్ళీ అదో బొక్క. మనం ఇటు సైడ్ ఈ రోడ్లో వెళ్తున్నాం కదా, ఇది అస్సాం వెళ్ళేది. సేమ్ దీనికి వైకట్ జంక్షన్ టైప్లో అటు సైడ్ ఇంకో రోడ్డు ఉంది, అది బంగ్లాదేశ్కి వెళ్ళేది. అండ్ బంగ్లాదేశ్ లోపలికి వెళ్ళడానికి నాకు తెలిసి అయితే ప్రజెంట్ పర్మిషన్ లేదు. ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు వెళ్ళాలంటే నువ్వు వీసాకి అప్లై చేసుకోవాలి ముందే. ఇంతకుముందు నువ్వు టెంపరీ పాస్ని అలా 1 day 2 day 1 dayనే 2 days కూడా కాదు, 1 day పాసెస్ తీసుకుని వెళ్ళచ్చు దగ్గర దాకా. కానీ ఇప్పుడు అది లేదు. సో రిటర్న్ వచ్చేటప్పుడు 7 sisters అయిపోయి రిటర్న్ వచ్చేటప్పుడు అప్పుడు జస్ట్ ఆ బార్డర్ దాకా వెళ్ళేసి వెనక్కొద్దాం. అండ్ మధ్యలో ఒకటి చైనా బార్డర్ ఉంది, కానీ నేను చైనా బార్డర్కి వెళ్ళాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళి వచ్చాం కదా, ఎక్కడ ఉత్తరాఖండ్లో వెళ్ళాం స్పిటి రూట్లో. సో అందువల్ల నేను ఇప్పుడు మళ్ళీ చైనా బార్డర్కి వెళ్ళాలనుకోవట్లేదు. హైవే మాత్రం భలే ఉంది బ్రో. ఇక్కడ ఎంత దూరం కొద్దిగా ఇలానే బాగుంటుందో లేదో మనకు తెలియదు కానీ, బట్ బాగుంది. లైక్ వెళ్ళే కొద్దీ కొంచెం వెళ్దాం బాగుంది అన్న ఫీల్ వస్తుంది. అండ్ స్పీడ్ కూడా నేను 80 మెయింటైన్ చేస్తున్నాను, స్టాండర్డ్గా 80 మెయింటైన్ చేస్తున్నాను. ఎందుకంటే 80 ఈజ్ గుడ్ ఇనఫ్ టు గో. అందుకు ఫస్ట్ 60 అంటే ఇంకో 50 kilometers వెళ్ళిన తర్వాత ఎక్కడైనా ఆపుకుందాం, లేదంటే ఇంకో 60 వెళ్ళాక ఆపుకుందాం. కరెక్ట్గా 100 అవుద్ది, అప్పుడు సరిపోద్ది. ఫస్ట్ 100కి ఒక 5 నిమిషాలు ఎక్కడైనా ఆగి కొద్దిగా చిల్ అవుదాం, పెట్రోల్ పంప్ చూసుకొని ఆగుదాం. చైన్ లూబ్రికేషన్ కూడా చేసుకోవాలి ఆగినప్పుడు. నిన్న చైన్ లూబ్రికేషన్ చేయించాం కానీ నేను వాడు చాలా తక్కువ వేసాడు, అందుకు మొత్తం ఆగిపోయినాయి బ్రో. మరి ముందు ఆపారో లేదంటే ఏమన్నా అయ్యిందో తెలీదు, కానీ దాదాపు ఒక 3 kilometers అనుకో మొత్తం ఆగిపోయినాయి. కాకపోతే అన్ని లారీలు ఆగిపోయినాయి అన్నీ. సో కార్లు ఏం లేవు, నాకు ఇంతవరకు ఒక్క కారు కనిపించలేదు ఈ రోడ్లో, ఈ ట్రాఫిక్లో. సో వెళ్ళిపోవచ్చు కొంచెం ముందుకి, ఎక్కడి వరకు వెళ్తాం అనేది తెలియదు మరి అది ఇంకా.
మనకున్న స్కిల్స్ అన్నీ వాడాలి బ్రో ఇప్పుడు. అసలు ఎంత దూరం ట్రాఫిక్ జామ్ అయిందో కూడా అర్థం అవ్వట్లేదు. చూడు స్కిల్స్ వాడుతున్నాం భయ్యో. బెంగళూరులో మనం నేర్చుకునే స్కిల్స్ ట్రాఫిక్లో నుంచి సందులు గొంతులు తిప్పుకుంటా వెళ్ళడం ఎలా అని ఆ స్కిల్స్ ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు జీవితంలో. కాలేజీలో నేర్చుకున్న ఒక్క స్కిల్ పడట్లేదు. అమ్మా అసలు ఏమైంది బ్రో, ఇంత ట్రాఫిక్ ఎందుకు ఉంది? దాదాపు ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది ట్రాఫిక్. ఏమైంది ఏంటి అని ఏం అర్థం కాలేదు. అందరు లారీలు ఆపదంగా కిందకి దిగారు. ఆపారా, అయ్యిందా? అట్లీస్ట్ కార్లు బైకులైనా ఆపోజిట్ లైన్లో పంపించవచ్చు కదా. అయ్యో అమ్మ, ఇది వెళ్ళే కొద్దిగా వస్తూనే ఉంది పోయి ట్రాఫిక్. మరి ఇలా ఎక్కడ దాకా అయింది? చూడు అందరు కింద దిగారు. మనం బైక్ కాబట్టి వెళ్ళిపోతున్నాం. ఓహో, ఇప్పుడు అటు సైడ్ నుంచి పంపిస్తున్నారు. ఆవుకు దెబ్బ తగిలింది. ఇదేంటి భయ్యా ఎలా ఉంది? వెళ్ళే కొద్దిగా వస్తానే ఉంది. వీడెవడ కరెక్ట్గా పెట్టాడు స్పాట్. జంక్షన్ దాకా వచ్చిన ఇస్తున్నట్టున్నాం. అయినా ఇంకా ఉంది కదా బ్రో ట్రాఫిక్.
ఎంత దూరం బ్రో ఇలా ట్రాఫిక్లో? ఇది ఫైనల్గా రీజన్. 2 వే నుంచి సడన్గా ఇది ఫైనల్గా రీజన్ అనమాట. 2 వే నుంచి 1 వే అయింది సడన్గా. సో 2 వేస్లో వచ్చిన లారీలన్నీ ఒక్క చోట వచ్చినప్పుడు అటు ఇటు క్రాస్ అయ్యి ఒకడు ఆగాడు. ఆడికి గ్యాప్ ఇవ్వలేదు ఎవడు, అది అలానే కంటిన్యూ అయింది. మరి ఈ 1 వే ఎక్కడ దాకా ఉంటుందో మనకు ఐడియా లేదు, కానీ లైక్ ఇలా 1 వేలో ఎక్కడ దాకా వెళ్ళాల్సి వచ్చేది ఐడియా లేదు, కానీ ట్రాఫిక్ మాత్రం చాలా ఉంది. మనం బైక్ మీద కట్ కొట్టుకొని వచ్చాం కాబట్టి కొద్దిగా స్పీడ్ వచ్చాం, కానీ లేదంటే మొడ్డ గుడిచిపోయేటోళ్ళం. కార్ అయ్యి ఉంటే అసలు అంతే ఈజీగా ఒక 2 అవర్స్ పట్టేది. దాటేసాం ఇప్పుడు. ఇంకా 2 వే నుండి 1 వేలోకి వచ్చాం బ్రో. ఇంక ఇలా ఎంత దూరం ఉంటుంది ఏంటనేది ఐడియా లేదు. అండ్ కంప్లీట్ లారీలే మన ట్రాఫిక్. లారీలు తప్ప ఇంకేం లేవు. నాకు కార్లు ఏం పెద్దగా అనిపించలేదు పొద్దున్నుంచి, అసలు కార్లు పెద్దగా అనిపించలేదు. ఎక్కడో 1-2 ఉన్నాయి కానీ పెద్ద ఏం లేవు. ఈ అమ్మ మళ్ళీ ట్రాఫిక్. అసలు గ్యాప్ ఇవ్వండి బ్రో కొంచెం. చెక్ రోజు ఇలానే వద్దంట బ్రో. ఒక 8 కిలోమీటర్ల తర్వాత వెళ్తే డబుల్ రోడ్ వచ్చిందంట. అక్కడి నుంచి ట్రాఫిక్ ఏమి ఉండదు. ఇది ఇంకా తక్కువ, అసలు రోజు ఇంకా ఘోరంగా వద్దన్నట్టు చెప్పాడు ఆటో అని అడిగితే. వెస్ట్ బెంగాల్ ట్రాఫిక్ పోలీస్. చూద్దాం. అస్సాంకి బెంగాల్కి మధ్యలో ఇది ఎక్కువ బ్రో. ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, మొత్తం టీ ప్లాంటేషన్స్. అండ్ సేమ్ సిలిగురిలో కూడా సేమ్ కాన్సెప్ట్. డార్జిలింగ్ దాకా లిటరల్లీ భలే ఉంటుంది చూడడానికి. నీకు ఇప్పుడు రోడ్డు మీద వెహికల్స్ అండి 2 సైడ్లు ఒకేసారి చూపించలేకపోతున్నాను, కానీ యూజువల్గా నువ్వు 2 సైడ్లు ఒకేసారి చూసావు అంటే మంచి గ్రీనరీ తోటి మంచి సీనిక్ వ్యూ ఉంటుంది. అండ్ ఆల్సో ఇఫ్ వీఆర్ లక్కీ ఇనఫ్, లైక్ నీకు కొంత లక్ ఉంది, మనకి లేదు అది, బట్ నీకుంటే ఈ టీ ప్లాంటేషన్స్లో నుంచి అప్పుడప్పుడు ఏనుగులు వస్తాయి. సడన్గా ఏనుగులు పులులు వెళ్తాయి. అవి మనుషులను ఏం చేయవు. మన కేరళ సైడ్లో లాగా చాలా తక్కువ ఇన్సిడెంట్లు ఇటు సైడ్ అయ్యేది. వెస్ట్ బెంగాల్లో, అస్సాంలో కొంచెం ఎక్కువ అవుతాయి. మళ్ళీ ఇలా వస్తాయి ఏనుగులు అడి టీ ప్లాంటేషన్స్ మధ్యలో నుంచి. భలే ఉంటుంది చూడడానికి. నేను ఒకసారి కేరళలో చూశాను అంతే. రోడ్డుకు ఉంది ఇటు అటు 2 సైడ్లు టీ ప్లాంటేషన్స్, మధ్యలో రోడ్డు. భలే ఉంది రోడ్డు మొత్తం. కాకపోతే డబుల్ వే అయిపోయింది హైవే. 4 వే అయితే అసలు ఆరాంగా కొట్టేసుకోవచ్చు. 80 అసలు 80 అనేది స్టాండర్డ్ స్పీడ్ అయ్యి ఉండేది 4 వే అయి ఉంటే. ఇది 1 వే అయ్యేసరికి పెరుగుతా తగ్గుతూ ఉంది. 60కి 80కి మధ్యలో కొట్టుకుంటుంది. కొన్ని చోట్ల అయితే అసలు లారీ వాడు అసలు ఆటో అనుకుంటున్నాడో దాన్ని లారీ అనుకుంటున్నాడో కూడా అర్థం అవ్వకుండా వెళ్తున్నాడు. చూడు ఎదురుగు బ్లూ లారీ వాడు చూడు, వాడు దాన్ని ఆటో అనుకున్నాడు ఏంటి. సందులో తిప్పుకోవచ్చు, చిన్న సందులో వెళ్ళిపోద్దని కూడా అలా వెళ్తున్నారు. లిటరల్లీ లారీ వాళ్ళు కూడా అలా వెళ్తున్నారు. ఏం చేయలే. ఇంకో 22 కిలోమీటర్లు అంటే
ఇంకో 80 కిలోమీటర్లు వెళ్ళి ఇంకోసారి ఆగి పెట్రోల్ పట్టించుకోవాలి ఈసారి. ఎందుకంటే 80 కిలోమీటర్లు వెళ్తే 800 అవుద్ది. నిన్న 82కి ఎంతకో పెట్రోల్ పట్టించాం. 682 582. 800కి పట్టిస్తే 220 కిలోమీటర్లకు అవుద్ది. ఆ తర్వాత మైలేజ్ చెక్ చేద్దాం. ఇప్పుడు పట్టించిన తర్వాత 200 తర్వాత మైలేజ్ చెక్ చేద్దాం. E20 వర్సెస్ నాట్ E20. అంత లాంగ్ ట్రావెలరు వాడు ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి వాడు. చూడు లిటరల్లీ అవతల లారీ వస్తుందో ఏమొస్తుందో అనవసరం మనోడికి. వాడి రూట్లో వాడు వెళ్తున్నాడు అంతే. వెహికల్ నెంబర్ కూడా WB11F6852. నేనైనా కనీసం నా లైన్లో ఉంటున్నాను, వాడు లైన్లోనే ఉండట్లేదు. చూపిస్తా, నాకు ఇంకా ముందుకు వస్తాడు వాడు. అసలు వాడు ట్రాలర్ అనుకుంటున్నాడా, ఆటో అనుకుంటున్నాడా? వాడి వల్ల ఈయన పక్క వస్తున్నాడు, ఈయన పక్కకు రాకపోతే వాడికి యాక్సిడెంట్ అవుతుంది. అది చూడు. ఇప్పుడు అటు సైడ్ వెళ్ళలేడు, ఇటు సైడ్ రావచ్చు కదా. ఆహా, దయాల్ రోడ్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ అంట. మరీ ఇంత వరస్ట్గానే వెళ్ళేది. వచ్చాం బ్రో, అస్సాం దగ్గరికి. ఎదురు బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇది హాఫ్ వెస్ట్ బెంగాల్, హాఫ్ అస్సాం. We are in Assam now. వచ్చేసాం, మనం వచ్చేసాం. అస్సాంలో రోడ్ లేదు భయ్యా. షెట్ మ్యాన్ షెట్. అస్సాం అనుకుని ఇంకెక్కడికో వచ్చినట్లున్నాం. పర్లేదు, డబల్ రోడ్ వచ్చింది ఇప్పుడే. మరి ఇది ఎంత దూరం ఉంటుందో తెలియదు మనకి. ఇంకో 30 కిలోమీటర్లు వెళ్ళి పెట్రోల్ పట్టించి ఒక 10 నిమిషాలు అవుదాం. చుక్, మన లంచ్ అయితే అయ్యింది బ్రో. దాన్ని లంచ్ అంటారా, బ్రంచ్ అంటారా? బండి ఇక్కడ పడింది ఇందాక, పెడితే సైడ్ స్టాండ్ వంగి మట్టికి పడింది. దానికి తోడు ఫుల్ ట్యాంక్లో ఉంది. సో పెట్రోల్ అంతా లీక్ అయింది కింద. అంతా ఇన్ ద సెన్స్ ఎంత లేదనుకున్నా ఒక 1/2 లీటర్ అయితే లీక్ అయ్యి ఉంటుంది. 1/2 లీటర్ కాదులే, ఒక 100 or 150 ml అయితే లీక్ అయ్యి ఉంటుంది.
మనకి ఇంకా ఇక్కడి నుంచి 7 hours చూపిస్తుంది. సెవెన్ అవర్స్ అంటే వెళ్ళిపోవచ్చు. 11:45 సంథింగ్ అయింది, వెళ్ళిపోవచ్చు 7 hours అంటే. ఓకే, మనకి ఇటు సైడ్ ఉంది బ్యానిగాన్ రీఫైనరీ అంట బ్రో. బ్యానిగాన్ ఆర్ బ్యాబిగాన్ సంథింగ్, ఐఓసిఎల్ వాళ్ళది. బాగా పెద్దది. ఈ స్పీడ్ బ్రేకర్లను ఎవరు కనిపెట్టారు? ఈ పెయింట్ బ్రేకర్లు అనుకుతో వాళ్ళ సడన్గా వస్తాయి, డీ అని తగులుతాయి, ఫేస్ మొత్తం వాచిపోతాయి తగులున్నాను. మన బైక్ తొందరలోనే 1,00,000 kilometers కొట్టబోతున్నా బ్రో. 99,992 kilometers, 800 meters దగ్గర ఉంది. ఇంకో 8 kilometers వెళ్ళిపోతాం 1,00,000కి మన బండి పైన అఫీషియల్గా. ఇట్స్ నైస్. వచ్చాం బ్రో ఆల్మోస్ట్ 1,00,000 దగ్గరికి. 99,999 దగ్గర ఉంది. ఇంకొక కిలోమీటర్ అఫీషియల్లీ మన బండి మీద మనం 1,00,000 చేసినట్టు. మూడు, 4, 5, 6, 7, 8, 9. ఇది ఫోటో తీసుకుందాం. లక్ష ఇదేంటి ఆగిపోయింది? కాదు, వెళ్తుంది, వెళ్ళిపోతుంది. వెళ్ళట్లేదే. వెళ్తుంది. చిన్నగా వెళ్దాం మనం కూడా. వచ్చేసాం. ఎల్లు ఎలాగా? ఎల్లు వచ్చేసాం. ఓకే బ్రో, ఇట్స్ 1,00,000 కొట్టాం మన బండి మీద లక్షణంగా. ఓకే, కొత్త బండి ఇప్పుడు మనది
జీరోతో స్టార్ట్ చేస్తాం. ఇప్పుడే కంపెనీ నుంచి మ్యానుఫ్యాక్చర్ అయ్యి వచ్చింది. ఒకటికి రమ్మ. చికెన్ దమ్ బిర్యానీ, దమ్ కాదు. దా 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 వచ్చింది భయ్య, ఒకటి వచ్చింది. 1,01,000. ఇంకా గౌహతి మీద లెఫ్ట్ కట్ అయ్యి వైల్డ్ లైఫ్ సైన్స్కి వెళ్ళిపోవడం మనం ఈరోజు. అదే టార్గెట్ మంది. మనకి ఇక్కడ అస్సాంలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, పవర్ లిఫ్టింగ్ ఫ్రెండ్. ఆయనకి కాల్ చేసి, అంటే నాకంటే పెద్ద, కాల్ చేసి రేపు వెళ్దామా కామాఖ్య దేవి కంటే, రేపు ఓపెనింగ్ రా బాబు, అసలు కింద నుంచి పైకి వెళ్ళేది వదిలిపెట్టు, అసలు నువ్వు 2 అడుగులు తీసి 2 అడుగులు వేయలేము మనం రేపు. అంటే గౌహతికి ఒక 10-15 కిలోమీటర్స్ వాళ్ళ ఇల్లు, ఊరు. రేపు అస్సలు పెట్టుకోవద్దు, రేపు నుంచి 2-3 రోజులు జనాలు అలానే ఉంటారు, సగం మంది మీ తెలుగు వాళ్ళే చేస్తారు ఈడ, అసలు ఓపెనింగ్ రోజు మా వాళ్ళే వెళ్ళరు, మీ వాళ్ళు ఎందుకు వస్తారో నాకు అర్థం కాదు భయ్యా అంట. ఆయన చెప్పింది నిజమే, పిచ్చిన కొడుకుల్లా వస్తారు మన వాళ్ళు అక్కడి నుంచి. అంటే నేను తప్పుగా అనట్లేదు, మంచిదే రావచ్చు, కానీ అక్కడి నుంచి కేవలం ఇప్పుడు ఓపెనింగ్ కోసమే రాకూడదు కదా పాపం. ఆమెకి కూడా చాలా పనులు ఉంటాయి, దేవతకు కూడా. సో 3 days తర్వాత వెళ్ళాలి మనం. రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ గౌహతి మీద ఎగ్జిట్ అవుతాం కాబట్టి ఇక్కడికి వచ్చి ఇన్ని కలిసి ఇద్దరం కలిసి గుడికి వెళ్ళి రిటర్న్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పుడు రిటర్న్ కోల్కతా సైడ్ వెళ్ళాలి మనం. దట్ విల్ బీ ద ప్లాన్ బడీ. గౌహతిలోకి ఎంటర్ అయ్యాం బ్రో. మరీ హెవీ ట్రాఫిక్, భయంకరమైన ట్రాఫిక్ అసలు. ఇటు సైడ్ అక్కడ కొండ మీద ఉంది కదా, అక్కడ కామాఖ్య దేవి టెంపుల్. కిందన్న బ్రహ్మపుత్ర రివర్ మొత్తం కొంచెం రెడ్గానే ఉంది. రేపు ఓపెన్ చేస్తారు టెంపుల్.